మల్కాజిగిరి సఫిల్గూడ చౌరస్తా వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రింగ్ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. తాము చేసిన పనికి తగిన పారితోషికం అందడం లేదని, మేస్త్రీల వ్యవస్థ కారణంగా జీవనోపాధి కోల్పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేరెడ్మెట్ మల్కాజ్గిరి సెంట్రింగ్ అసోసియేషన్ కోశాధికారి అశోక్ మాట్లాడుతూ, ఓనర్ మరియు సెంట్రింగ్ కాంట్రాక్టర్ మధ్యలో ఉన్న మేస్త్రీల కారణంగా కార్మికులకు సరైన వేతనం అందలేదన్నారు. తక్షణమే ఈ వ్యవస్థను రద్దు చేసి సెంట్రింగ్ కార్మికుల జీవితాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా సెంట్రింగ్ కార్మికులకు ప్రభుత్వం రక్షణ చర్యలు కల్పించడంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కూడా అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. మా సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, మా యొక్క రేటు ఈ తాపి మేస్త్రితో ముడిపడి ఉన్నది. ముఖ్య ఉద్దేశం మెయిన్ ఇదే. అన్నిటికన్నా ముఖ్యమైనది పాత్ర మా సెంట్రింగ్ పాత్ర. ఏ నిర్మాణానికైనా సెంట్రింగ్ వాళ్ళు ప్రతి దానికి వెన్నుముక లెక్క. ఒక మనిషికి శరీరంలో వెన్నుముక ఎంత అవసరమో ఒక బిల్డింగ్కు సెంట్రింగ్ వర్కర్లు అంత అవసరం ఉంటుంది. మేము చేసిన దానికే అందరూ ఒక మనిషి శరీరం ఆకృతి తీసుకొచ్చిన తర్వాత మనం బట్టలు ఎప్పుడంటే వేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఇప్పొచ్చు, ఏ రకమైన చేసుకోవచ్చు. ఆకృతి మాత్రం చేసిన వాళ్ళదే గొప్పతనం. అటువంటి వృత్తి ప్రధానమైనది సెంట్రింగ్. ఆ సెంట్రింగ్ వృత్తిలో మేము కొనసాగుతూ మా జీవనాలు గడుస్తున్నాయి. కానీ ఎదుగుదల మాత్రం లేదు. ఎందుకంటే మా మధ్యలో ఇంటి ఓనర్కు మాకు మధ్యలో ఒక మేస్త్రి అనే ఉంటాడు. ఆ మేస్త్రి ద్వారా మేము రేట్లు తీసుకొని ఆ మేస్త్రులు మా దాంట్లో మాకు పోటీతత్వం పెంచి ఒకరికొకరు రేట్లు దించుకుంటూ మాలో మాకు పోటీతత్వం పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి మేము గత 10 సంవత్సరాల ముందు 40 రూపాయల రేటు ఉన్నా కూడా ఈరోజు మాకు 27, 26, 28 మధ్యలో దించుకుంటూ వచ్చేసి మాకు పోటీతత్వం పెట్టి ఆ 27, 28 చేస్తే మాకు ఏమి గిట్టుబాటు కాని పరిస్థితి తీసుకొచ్చినారు. అట్లాగే అందుకని మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు రేట్లు దించడమే తప్ప పెంచిన రేటు మాత్రం లేదు. అందుకే మేము సెంట్రల్ కమిటీ ఆలోచన చేసి బంద్కు పిలిపియాల్సిన అవసరం ఉన్నది. అందుకే గత 3 సంవత్సరాలుగా మేము హైదరాబాద్ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చేద్దామన్నట్టు ఉండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకైతే మనకు కన్స్ట్రక్షన్ ఊపు అందుకున్న దినాలు లేవు. మనకు ఊపు వస్తే రేటు నిలబడుతుందన్న ఉద్దేశంలో ఇన్ని రోజులు ఆగినాము. ఇది ఇట్లనే కొనసాగుతుంది, కంటిన్యూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము కంపల్సరీగా సమ్మె చేయాల్సిన పరిస్థితి ఉన్నదని భావించి, ఇప్పటికే మన సెంట్రింగ్ సోదరులు అందరూ నష్టపోతున్నారు. ఇంకెంతకాలం ఇట్లనే జరుగుతుంటుంది అని చెప్పేసి ఉద్దేశించి మేము సమ్మెకు